30 ఏళ్ల తర్వాత శని విపరీత రాజయోగం. ఈ రాశులకు డబ్బే డబ్బు. శని సంచారం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభం కలుగుతుంది. గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మీనరాశిలో శనితో విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. వేద జ్యోతిష శాస్త్రంలో శనిని కర్మఫలదాతగా భావిస్తారు. ఈ శనిగ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడానికి 30 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం మీనరాశిలో ఉంది. కాగా ఈ గ్రహం కర్కాటక రాశిలో ఉన్న గురుగ్రహంతో కలిసి విపరీత రాజయోగం ఏర్పరుస్తున్నాడు. దీని కారణంగా ఈ 3 రాశులకు విపరీత ప్రయోజనాలు కలుగునున్నాయి. జ్యోతిశాస్త్రంలో శనిని కర్మఫలదాతగా భావిస్తారు. ఒక రాశిలోకి తిరగడానికి 30 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శని కర్కాటకంలో ఉన్న గురువుతో విపరీత రాజయోగం ఏర్పరుస్తున్నాడు. ధనురాశి వీరికి విపరీత రాజయోగం చాలా మేలు చేస్తుంది. ఈ యోగం కారణంగా వీరికి కష్ట సమయాలు రావు. వచ్చినా కూడా వీరు చాలా లాభాలు పొందగలరు. మీ ఆరోగ్యం, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వృశ్చిక రాశి వీరికి విపరీత రాజయోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రతికూల ప్రభావాలు తగ్గి పెట్టుబడి సమస్యలు తీరుతాయి. ఆగిపోయిన ఆస్తి పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కర్కాటక రాశి వీరికి రాజయోగం లాభదాయకం. గురుదృష్టి శనిపై ఉండడంతో శుభ ఫలితాలు పెరుగుతాయి. అప్పుల నుంచి విముక్తి, శత్రువులపై విజయాలు సాధిస్తారు. వృత్తి రంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్.